చార్ధామ్ యాత్ర చెయ్యాలన్నది ప్రతి ఒక్కరి కల. దేవభూమిగా పేరు పొందిన ఉత్తరాఖండ్లో నెలవైన కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి క్షేత్రాల్ని దర్శించడమనేది పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. ఎప్పుడు యాత్ర చేసినా చేయకపోయినా ఈ ఏడాది ఈ యాత్ర చేయడం అనేది తప్పనిసరి. పరమ పవిత్ర ఈ క్షేత్రాల్ని సందర్శిస్తే సాక్షాత్ కైలాస వైకుంఠాల్లో కాలుమోపినట్లే, మనకున్న సకల దోషాలు తొలగినట్లే. మనిషి జీవితంలో ముఖ్యమైన గోచారాలు ఈ ఏడాది వరుసలో ఉన్నాయి. మార్చి 29న శని గోచారం, మే 14న గురు గోచారం, మే 18న రాహు కేతు గోచారం వస్తున్నాయి. ఈ గోచార రీత్యా వచ్చే అనేక దోషాల నివృత్తికి ఈ క్షేత్రాల సందర్శన ముఖ్యం. వీటికి తోడు ఈ ఏడాది మే 15వ తేదీన బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల సరస్వతీ నదీ పుష్కరాలొస్తున్నాయి. బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామం వద్ద సరస్వతీ నది సజీవంగా ప్రవహిస్తూ ఉంటుంది. హరిహరుల్ని దర్శించుకుని గుప్తకామిని సరస్వతీ నదిలో స్నానమాచరించడం వల్ల సకల దోషాలు తొలగి ముక్తి లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి చార్ధామ్ యాత్ర నిర్వహిస్తున్నాయి. భక్తులకెటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ అందుబాటు ధరల్లో హరిద్వార్, రిషికేశ్ తో కలిపి ఈ యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. సాగుతుంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ రైలులో ప్రయాణించే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ యాత్రను విజయవంతం చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం? సరస్వతీ పుష్కరాలతో కూడిన ఈ యాత్రలో మీరు పాల్గొనండి, హరిహరుల ఆశీస్సులు పొందండి.